చేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఒకవైపు అంబటి రాంబాబు కార్యాలయం, మరోవైపు నివాసం ఇక్కడే ఉండడంతో రెండింటిపైన కూడా కార్యకర్తల ఆవేశానికి లోనై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఒకానొక దశలో కార్యకర్తలందరూ కూడా పేషెంట్స్ లూజ్ అయి రాళ్ళు అదేవిధంగా బాధలతో అంబటి రాంబాబు కార్యాలయం కిటికీ అద్దాల మీద దాడిని చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గ్రిల్స్ను కొట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం ఒకరిద్దరు చేసినప్పటికీ కూడా పోలీసులు వారిని నిలువరించి బయటకు పంపించేశారు. ఇక్కడే ఉద్రిక్త పరిస్థితి అయితే గత గంటన్నర నుంచి ఇదే విధమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. మనం ఆ దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ అయితే అంబటి రాంబాబుని అరెస్ట్ చేసే ప్రయత్నం కొద్దిసేపటి క్రితం పోలీసులు సిద్ధమవుతున్నట్టు కనిపించినప్పటికీ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వజ్రవాహనం పైకి కొంతమంది కార్యకర్తలు ఎక్కడంతో దాంతో ఒక్కసారిగా మళ్ళా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు మరి కాసేపు చూసే ధోరణి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే కార్యకర్తలందరూ మాత్రం తమ నాయకుడిని నిష్కారణంగా దూషించారు. ఖచ్చితంగా అతను క్షమాపణలు చెప్పించిన తర్వాతే అతన్ని తీసుకెళ్ళాలి. అప్పటి వరకు తాము దీనికి అంగీకరించేది లేదు. ఇటువంటి పనులు ఇది తొలిసారి కాదు, గతంలో కూడా ఇలా చాలాసార్లు దూషించిన పరిస్థితి అయితే ఉంది. అంబటి రాంబాబు ఇటువంటి రాజకీయాలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం అయితే కార్యకర్తల నుంచి, తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి అయితే వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో కార్యకర్తలు అయితే మాత్రం తమ ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కార్యకర్తలు కొంత ఆవేశంగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా అంబటి రాంబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా మీడియా సమావేశం పెట్టి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఈ పరిస్థితికి కారణమైందని చెబుతున్నారు. గతంలో కూడా ఇటువంటి రెచ్చగొట్టే ధోరణితో, ప్రొవోక్ చేసే ధోరణితో అంబటి రాంబాబు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ కార్యకర్తలు కూడా కొంత ఆవేశాలకు లోనైన పరిస్థితిని కూడా మనం చూసాం. ఇదే సమయంలో ఆయన అరెస్ట్ చేసేందుకంటూ కొద్దిసేపటి క్రితం ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అదే సమయంలో ఈ వజ్రవాహనం ఏదైతే ఉందో ఆ వాహనం పైకి కొంతమంది కార్యకర్తలు ఎక్కడంతో మరొకసారి కొంత లేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీసులు అయితే కొంచెం అలర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. అంబటి రాంబాబుని ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకువెళ్లేందుకు సన్నద్ధం అయితే అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. రాంబాబుతో పాటు కొంతమంది వైసీపీ నాయకులు కూడా లోపల ఉన్న పరిస్థితి మనం చూసాం. కాబట్టి రాంబాబును బయటకు ఎలా తీసుకొస్తారు, ఎలా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అనేది పోలీసులకు కూడా చాలా చిక్కు ప్రశ్నగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు చాలా ఆవేశంగా ఉన్నారు. ఈ సమయంలో తీసుకొచ్చి లోపలికి ఎక్కించే పరిస్థితి ఉంటుందా, ఏమన్నా వేరే ప్లాన్ ఏమన్నా ప్లాన్ బి ప్రకారం అతన్ని వేరే వెనక నుంచి తీసుకెళ్లే ప్రయత్నం ఉందా, ఇంతకుముందు అటువంటి ప్రయత్నం చేశారా, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు చర్చిస్తున్నారు. ఏం చేద్దాం ఏంటి అనేది చర్చించుకుంటున్నారు. ఏ రకంగా ఆయన ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలనేది చూస్తూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్న దృశ్యాలను కూడా మన కెమెరాలో చూడొచ్చు. ఇదే సమయంలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా కొనసాగుతుంది. పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో చూస్తే కనుక ఈ దృశ్యాలను మనం చూడొచ్చు మన కెమెరాలో. మరి కాసేపట్లో అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారని చెబుతున్న పరిస్థితుల్లో చూడొచ్చు పోలీసులు అలర్ట్ అవడంతో ఒకసారిగా విసురుతున్న పరిస్థితి కూడా మనకు కెమెరాలో రికార్డ్ అవుతున్నాయి. ఇప్పుడు వజ్రవాహనాన్ని కొంచెం లోపలికి ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. లోపలికి దాని నుంచి అంబటి రాంబాబును అక్కడి నుంచి తీసుకుని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. వజ్రవాహనాన్ని లోపలికి, ఆయన ఆఫీసు లోపలికి తీసుకువెళ్లి లోపలే అరెస్ట్ చేసి వెహికల్లో ఎక్కించి తీసుకువెళ్లేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో కార్యకర్తలు అయితే మాత్రం రాళ్లు, కోడిగుడ్లు విసురుతున్న దృశ్యాలు కూడా మన కెమెరాలో రికార్డ్ అవుతున్నాయి. అవి కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఈ ఒక రకంగా తీసుకుంటే కనుక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, చాలా దారుణమైన వాతావరణం ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. కొన్ని గంటలుగా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి. రాళ్లు ఉరుగుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. భారీగా పోలీసులు అయితే మాత్రం మోహరించి ఇక్కడ ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం వజ్రవాహనంలో చూడొచ్చు, ఆయన్ను ఎక్కించే ప్రయత్నం చేశారు. ఎక్కించి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎక్కించేశారు వజ్రవాహనంలో.
ఆయన ఇక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం వీడియోలో చూడొచ్చు. రికార్డు అయిన అంబటి రాంబాబుని తరలిస్తుండగా కార్యకర్తలందరూ కూడా వెనక పరుగు పెడుతూ